మదర్ డైరీ ఉద్యోగులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. సంస్థ ప్రస్తుత పరిస్థితి గురించి ఆయనకు వివరించి దానిని ఎలాగైనా కాపాడాలని కోరారు. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం మదర్ డైరీ ఉద్యోగులు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని నల్గొండ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. సంస్థ తాజా పరిస్థితి గురించి ఆయనకు వివరించి ఎలాగైనా దానిని కాపాడాలని కోరారు. సంస్థ మూతపడితే వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారని, దీనిని దృష్టిలో ఉంచుకొని దానిని ఎలాగైనా కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు చెప్పింది పూర్తిగా ఆలకించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దానిని కాపాడేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన వారిలో మదర్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉప్పల్ వెంకటరెడ్డి, మహిపాల్ రెడ్డి, హైమద్, చెన్నారెడ్డి, శ్రీనివాసరాజు, శివశంకర్, సత్యం, సైదులు, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.